దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత నెల రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. యుగావతారుడైన మెహర్ బాబా వారు మెహరాశ్రం బాలురకు ఇచ్చినటువంటి ఉపన్యాసాల వివరాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సృష్టి నిర్మాణం గురించి ఈ ఉపన్యాసాలన్నీ నడుస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున 10 డిసెంబర్ 1927 నాడు బాబా ఇచ్చినటువంటి ప్రసంగం అది చదువుతూ ఆగాం. క్లుప్తంగా ఒకసారి పేజీ నెంబర్ 143 దానిలో బాబా చెప్పారు. అడుగున 215 ఉంది, పైన 143. ఇందులో బాబా ఏం చెప్తున్నారంటే, జ్ఞానము అనే దానిలో తెలియడం ఉంది, తెలియకపోవడం కూడా ఉంది. ఒక డయాగ్రామ్ వేశారు. ఆ డయాగ్రామ్ ఏంటంటే భగవంతుని లక్షణాలన్నీ పైన వేశారు. భగవంతునికి పూర్తిగా వ్యతిరేకమైన లక్షణాలన్నీ కింద వేశారు. అది ఆ డయాగ్రామ్. టేబుల్ 2 అని వేశారు చూడండి. అపోజిట్ గాడ్ అండ్ ఇల్యూజన్ టర్మ్స్. పైన భగవంతుడు, కింద మాయ, మిథ్య. ఈ రెండిటికి ఆ పదాలు పోల్చి చెప్పారు. పైన ప్రిన్సిపల్ గాడ్ టర్మ్స్ అన్నారు, కింద ఇల్యూజన్ టర్మ్స్ అన్నారు. భగవంతుడికి సంబంధించిన పదాలన్నీ పైన వస్తాయి, మిథ్యకి సంబంధించిన పదాలన్నీ కింద వస్తాయి. పైన నాలెడ్జ్, కింద ఇగ్నోరెన్స్. పైన జ్ఞానము, అజ్ఞానము. తర్వాత పరమాత్మ, కింద యూనివర్స్, విశ్వము. ఇన్ఫినిట్, అనంతము, ద మోస్ట్ ఫినిట్, అతి పరిమితము. పైన నిరాకార్, కింద సాకార్. పైన దర్యా అంటే మహాసముద్రము పైన, కింద ఫామ్, ఒక చిన్న రూపము. ఆర్ హాలో, రూపం కానీ డొల్ల కానీ. ఇప్పుడు ఆకాశంలోకి మనం చూసామనుకోండి, చూస్తూ కొన్ని నక్షత్రాలు కనపడుతున్నాయి, నక్షత్రాల మధ్యలో గాలి కనపడుతుంది. ఏదో ఒకటి ఉండాలి కదా, ఉంటే నక్షత్రాలు లేకపోతే గాలి ఉండాలి కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. రూపం అన్నా ఉండాలి, లేకపోతే ఖాళీ ఆకాశం అన్నా ఉండాలి. దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. నెక్స్ట్ ఫిగర్ 12 ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫిగర్ అండి, ఈ పుస్తకంలోనే ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత పేజీలో ఉంది చూడండి. డివైన్ థీమ్ అంతా కూడా ఈ చార్ట్లో చెప్పేశారండి ఇంత సింపుల్ గా. ఒకసారి ఈ చూస్తే ఈ చార్ట్ని ముందు పుస్తకంలో చదివే కంటే నా నోటి మాటలుగా చెప్తాను. కింద నుంచి పైకి ప్రయాణం. అడుగుని చూడండి. ఏ గాడ్ అన్కాన్షియస్, చైతన్యము లేని భగవంతుడు. అడుగున అట్టడుగున ఉన్నాడు చూడండి. అంటే అజ్ఞానములో ఉన్న భగవంతుడు అంటే విశ్వము అన్నారు బాబా. విశ్వం అంతా అంతేగా, అజ్ఞానంలో ఉన్న భగవంతుడే. అక్కడి నుంచి ఓం బిందువు అని పైన వేశారు. అక్కడ కొంచెం ఆశ్చర్యంగా ఉంది, విశ్వాన్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారన్నది రాశాడు. తర్వాత చర్చిద్దాం. ఓం బిందువు నుంచి బయటికి రాగానే 3 అడ్డవరుసలు ఉన్నాయి చూడండి. ఇలా రింగ్ 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 3 వరుసలు ఉన్నాయి. ఆ 3 కలిపి పరిణామము. ఆ 3 కలిపి పరిణామము. పరిణామాన్ని 3 అంశాలుగా చెప్పాడు అనమాట, 3 యాంగిల్స్ లో. మొట్టమొదటిది ఏంటి? రూపమునకు సంబంధించిన పరిణామము. రెండవది నోయింగ్ అంటే తెలియడానికి సంబంధించిన పరిణామం, అంటే చైతన్యం యొక్క పరిణామము. మూడోది ఆత్మ. ఆత్మ మాత్రం ఎట్టి మార్పు ఉండదు, ఎన్ని పరిణామాలు జరిగినా ఆత్మ ఆత్మగానే ఉంటుంది. పైకి ఇలా గీత చూపించారు చూడండి, అది ఎన్వల్యూషన్, అంతర్ముఖ ప్రయాణము చేసి గమ్యం చేరిపోయాక ఈఎఫ్ అన్నారు. ఈ అంటే మజూబులు. మజూబులు అంటే తెలుసుగా మనకి, వాళ్ళకి ప్రపంచ చైతన్యం ఉండదు, భగవత్ చైతన్యం మాత్రమే ఉంటుంది. వాళ్ళు మనకేమో ఉపయోగపడరు. ఎఫ్ అంటే భగవత్ చైతన్యాన్ని పొంది కూడా మళ్ళీ అజ్ఞానములోనికి దిగి వచ్చి అజ్ఞానిగానే ఉంటాడట. దైవీ మానవుడు పూర్తిగా ఆయన దైవం అయిపోయి కూడా ఎవరా నీకు బాగుందా, నేను బాగోలేదు, ఉత్తరం రాసేవు, ప్రయాణం బాగా జరిగిందా అని కూడా ఆయన అజ్ఞానిగా కూడా ఉంటాడు అనమాట. దైవీ మానవుడు అయింది జ్ఞాని అజ్ఞానిగా మారేస్తాడట. అది సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ, 2 ఏకకాలంలో అతను అనుభవం ఉంటుందన్నమాట. అది ఈ బొమ్మ యొక్క అర్థం. తర్వాత ఆ బొమ్మని ఏం అర్థం చెప్పాడో ఇక్కడ చదువుకుందాం. కీ టు ఫిగర్ 12. ఇప్పుడు నేను మాటల్లో చెప్పిన వివరణనే ఇక్కడ బాబా రాశాడు. 12వ పటము యొక్క వివరణ. ద మోస్ట్ కాంప్లెక్స్ and developed of all the diagrams until this point. Figure 12 represents the entirety of the divine theme. From the drops of soul's origination in the God unconscious state, through the kingdom of evolution, to reincarnation in the human form, through the path of involution,
టు ది రియలైజేషన్ ఆఫ్ గాడ్ అట్ ది ఓం పాయింట్ టాప్ రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఆ చార్ట్ లో చూడండి, కింద ఓం పాయింట్ ఉంది, పైన ఓం పాయింట్ ఉంది. దాని అర్థం ఏంటండి? చూడండి, చైతన్యము లేని భగవంతుడు బయటికి రావడం ఓం పాయింట్ ద్వారా వచ్చాడు. కానీ అంతర్ముఖ ప్రయాణం పూర్తయి భగవంతుడు అయిపోయే ముందు ఓం పాయింట్ నుంచి లోపలికి వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటి? మనకి కూజా బొమ్మ వేసినటువంటి కొన్ని చార్ట్లు చదువుకున్నాం మనం. కూజా బొమ్మ ఉంటుంది, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో చదువుకున్నాం మనం. అది ఒక దాని నుంచి బయటకు వస్తాడు, దాని నుంచి లోపలికి వెళ్తాడు ఆయన. అందులోకి ఓం పాయింటే గేటు. భగవంతుడి నుంచి బయటికి రావాలన్నా అదే గేటు, లోపలికి వెళ్ళాలన్నా అదే గేటు. ఈ బొమ్మలో ఏమేం చెప్పారంటే బాబా, ఇప్పటి వరకు మనకున్నటువంటి 12 డయాగ్రామ్స్ లోనూ ఇది చాలా వివరాలు ఎక్కువ ఉన్నాయి. దీనిలో అనేక విషయాలు ఒక్క చార్ట్లో బాబా చూపించారు. ఎలాగట? డివైన్ థీమ్ మొత్తం ఈ చార్ట్లో చూపించారు బాబా. ఉదాహరణకు ఈ బిందు ఆత్మ, అది పుట్టుక. ఎరుకలేని భగవంతుని స్థితి నుంచి అది పుట్టుక ఎలా జరిగింది అది చూపించారు. కింద ఒక అర్ధగోళం వేసి దాని నుంచి ఓం పాయింట్ అని వేసి బయటకు వచ్చినట్టు వేశారు కదా, అది బిందు ఆత్మ యొక్క పుట్టుక. తర్వాత పరిణామ క్రమం యొక్క రాజ్యాల గుండా ప్రయాణించడం. చూడండి, ఆ చార్ట్లో మనకి ఏమేమి రాశారో చూడండి. దానిలో ఏమన్నారు? ఫస్ట్ ఎలక్ట్రాను యాటమ్ అయిందన్నారు, తర్వాత స్టోన్, మెటల్, వెజిటబుల్, యానిమల్, హ్యూమన్, మొత్తం పరిణామ క్రమం అంతా చూపించేశారు అక్కడికి. కింద లైన్, అట్టడుగు బాటం లైన్ రాజ్యాలన్నీ వచ్చేసాయి. తర్వాత రెండోది టు ది రీఇన్కార్నేషన్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్. అదే హ్యూమన్ అని చూపించే చూడండి కింద చివరిలో. అందులో అన్ని జన్మలు ఉంటాయన్నమాట. మానవుడిగా అతను ఎత్తిన పునర్జన్మలు అన్నీ కూడా ఉంటాయి అందులో. టు ది రియలైజేషన్ ఆఫ్ గాడ్ అట్ ది ఓం పాయింట్ టాప్ రైట్. చివరిలో పైన కుడి చేతి పక్క టాప్ లో ఓం పాయింట్ ద్వారా భగవంతుల్లోకి ప్రవేశించినట్టుగా అది బ్రహ్మానుభవము. దిస్ ఫిగర్ ఈవెన్ డిఫరెన్షియేట్ విత్ ఇన్ ది బ్రాడర్ క్లాస్ ఆఫ్ శివాత్మాస్ బిట్వీన్ ది గాడ్ కాన్షియస్ బట్ క్రియేషన్ అన్కాన్షియస్ మజూబ్ స్టేట్ ఇన్ ఈ అండ్ ది గాడ్ కాన్షియస్ అండ్ క్రియేషన్ కాన్షియస్ సద్గురూస్ ఇన్ స్టేట్ ఎఫ్. ఒకటే సెంటెన్స్ మొత్తం అంతా. పైన భగవద్ అనుభవాన్ని పొందిన వ్యక్తులలో 2 రకాలని స్పష్టంగా విభజించి చూపించారట బాబా దీనిలో. ఒకటేంటి? ఉట్టి మజూబులుగా ఉండిపోయిన వాళ్ళు. ఆ 56 మంది ఉంటారుగా, 56 మందిలో అందరూ సద్గురువులుగా పనిచేయరు. ఒక 51 మంది బయట ఉండిపోతారు. 5గురే ఆ చైతన్యంతో పాటు సృష్టి చైతన్యాన్ని అంటే అజ్ఞానాన్ని కూడా తెచ్చుకుంటారు కిందకే. ఆ 5గురు వాళ్లే మానవాళికి ఉపయోగపడతారు. మిగిలిన 51 మంది మజూబ్ స్టేట్ లో ఉంటారు అనుకున్నా. దాన్ని మళ్ళీ రకరకాల క్లాసిఫికేషన్ ఇచ్చారు. అవన్నీ వరి అవద్దు. ఏది జీవన్ముక్త అని, పరమహంస అని, తుర్యావస్థ అని, అవన్నీ అందులోకి వెళ్ళదు మనం. ఇప్పుడు ఆ 51 మందికి సృష్టి చైతన్యం లేదు అనుకున్నాం. సో వాళ్ళు ఉపయోగపడరు, ఈ 5గురే ఉపయోగపడతారు మానవాళికి. ద 3 parallel lines in the mid diagram show the evolutionary movement in different aspects. ఈ అడ్డగీతలు 3 కూడా పరిణామ క్రమాన్ని 3 కోణాల నుంచి మనకి వివరించారు బాబా. బి రిప్రజెంటింగ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఫామ్. అన్నిటికంటే అడుగుది బి. చూడండి, బి అని ఉంది చూడండి. అది రూపము యొక్క పరిణామం. మరి రాత్రి నుంచి మానవుడి దాకా అభివృద్ధి చెందింది రూపము. సి ఎవల్యూషన్ ఆఫ్ నోయింగ్, అంటే చైతన్యము యొక్క పరిణామము. గాడ్ స్పీక్ చెప్పుకున్నప్పుడు రాతి దగ్గర కళ్ళు మూసుకున్నటువంటి బొమ్మ వేశాం. నెక్స్ట్ ఖనిజం దగ్గరకు వస్తువులు కొద్దిగా తెరిచినట్టు బొమ్మ వేశాం. వృక్షం వచ్చేటప్పటికి ఇంకొంచెం తెరిచాడు. అలాగా 5%, 10%, 15%, 20% అలా వచ్చి మానవుడి దగ్గరకు వస్తువులకు 100% కళ్ళు తెరిచేశాడు. అతనికి సర్వము చూసి తెలుసుకోగలడు. అది చైతన్యం. ఆ చైతన్యం యొక్క పరిణామం చూపించాడు దానిలో 2వ గీతలో. అండ్ ది అన్చేంజింగ్నెస్ ఆఫ్ ది సోల్ ఆర్ ఆత్మ. ఆత్మ మాత్రం అలాగే ఏమాత్రము మార్పు లేకుండా కొనసాగింది. రాయి దగ్గర ఏ ఆత్మ ఉందో మానవుడి దగ్గర కూడా అదే ఆత్మ ఉంది. భగవదనుభవం పొందిన ఆత్మలో కూడా అలాగే ఉంటాడు. ఆయన ఏమి చేంజ్ అవ్వడు, ఆత్మ ఏమి చేంజ్ అవ్వడు. చైతన్యం మారద్ది, బయట రూపం మారద్ది. ఈ 2 మారుతాయి. ఆత్మ మాత్రము మార్పు లేదు. దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ద ఫార్మ్, ద నోయింగ్ అండ్ ది ఆత్మ కరెస్పాండ్స్ బ్రాడ్లీ టు 3 levels: గ్రాస్, సటిల్ అండ్ ద రియల్, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 9th December lecture అండ్ యాజ్ రిప్రజెంటెడ్ ఇన్ టేబుల్ 1. బాబా ఎందుకు 3 గీతలు చెప్పారంటే అడుగుది గ్రాసుకు సంబంధించిన పరిణామం,
రెండవది సూక్ష్మమునకు సంబంధించిన పరిణామం కాన్షియస్నెస్ అంటే. మూడవది సత్యమునకు సంబంధించిన పరిణామం. సత్యంలో పరిణామం ఉండదు, అలాగే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. మిగిలిన రెండిట్లోనూ మార్పు ఉంటుంది. ఇట్ ఈస్ పజిలింగ్ దట్ ఫిగర్ 12 ఫాలోయింగ్ ఇట్ సోర్సెస్ ఐడెంటిఫైస్ గాడ్ అన్కాన్షియస్ ఏ వెరీ యూనివర్స్ సిన్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్ అండ్ కాన్షియస్నెస్ టేక్ యాజ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్. ఇది ఒకటి కొంచెం మాకు గందరగోళం అనిపించింది. ఎందుకంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యము లేని భగవంతుడి నుంచి వచ్చింది. అక్కడ విశ్వము అని కూడా రాశారు బాబా. అది ఏమిటో కొంచెం మాకు గందరగోళం అనిపించింది అని రాశారు. ప్రిజ్యూమబ్లీ దిస్ అన్కాన్షియస్ యూనివర్స్ ఈజ్ ఇన్ ఇట్స్ లేటెన్సీ యాజ్ ది ప్రైమోర్డియల్ నథింగ్. బహుశా మనకు బయటకు వచ్చిన విశ్వం అంతా అంతర్లీనముగా ఎరుకలేని భగవంతునిలో దాగి ఉన్నది అని సూచించడం కోసం అక్కడ యూనివర్స్ అని రాశారేమో బాబా. అంతే కదా, అక్కడ బీజ రూపంలో ఉంటే కానీ బయట వ్యక్తం అయినప్పుడు రాదు కదా, అక్కడ ఉంది, ఇది కూడా అక్కడే ఉంది అని చెప్పడం కోసం బహుశా రాస్తుంటారు. సో నౌ టు బిగిన్. ఇప్పుడు మొదలు పెడదాం. బొమ్మ చెప్పారుగా, ఇప్పుడు చర్చ నడుస్తుంది అన్నమాట. నౌ టు బిగిన్ విత్ రిఫరెన్స్ టు టేబుల్ 2 out of Paramatma or Darya, at the moment of the first moment, one drop, which is Atma, emerges. మొట్టమొదట మనకి బాబా ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. నిశ్చలంగా ఉన్నటువంటి భగవంతుని స్థితి ఏ ఎరుక లేని స్థితి, అది నిశ్చలమైన మహాసాగరము. దానిలో ఒక అల లేదు, ఒక బిందువు లేదు, ఒక తుంపర లేదు, ఒక నొరగ లేదు, ఏమి లేదు. కదిలిక ఒక్కసారి ప్రారంభం అవ్వగానే మొట్టమొదటి బిందువు బయటకు వచ్చింది. We have already established that in Paramatma, which is identified with knowledge, both knowing and ignorance are contained. మనం ఇప్పటికే చాలా ఎక్కువ డిస్కస్ చేశాం. పరమాత్మ జ్ఞానమే కాబట్టి జ్ఞానములో జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా అందులో ఇమిడి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దట్ ఈస్ టు సే విత్ ఇన్ ఆత్మ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ పరమాత్మ, బోత్ నోయింగ్ అండ్ ద మోస్ట్ ఫినిట్ ఫార్మ్ ఇన్ హియర్. అంటే అందులో తెలుసుకోవడం ఉంది, అలాగే అతి పరిమిత ఆత్మ కూడా ఉంది. కింద చూడండి, మీరు ఆ డయాగ్రామ్ ఒక్కసారి చూస్తే పైన ఇన్ఫినిట్ అని దానికి వ్యతిరేకంగా మోస్ట్ ఫినిట్ అని అన్నాడు. దర్యా పైన పెట్టి ఆఖరి పాయింట్ చూడండి, 5వ పైన దర్యా అని ఉంది, కింద ఫార్మ్ ఆర్ హాలో స్పేస్ అని ఉంది. పైన దర్యా అని ఉంది, 5 అని ఉంది, దర్యా అని ఉంది, దాని కింద ఫార్మ్ ఆర్ హాలో స్పేస్. In the beginning, when the Darya moved, this comprising the very first movement and space began to manifest. సముద్రం కదలగానే రెండు విషయాలు మన కళ్ళకి కనపడతాయి. ఏమిటి? కదలిక కనపడుద్ది, ఆకాశం కూడా కనపడదు. అంటే దానిలో విడిపోతాయి కెరటాల కింద, ఆ కెరటాల మధ్యలో ఖాళీ కనపడదు. అది అంతా కలిపి ఒక గిన్నెలో ఉన్నప్పుడు ఒకటే కనపడింది మనకి. కానీ కథల్లో మొదలెట్టి కెరటాలు వచ్చేటప్పుడు మధ్యలో ఖాళీలు కూడా వస్తాయి. ఆకాశం అంటే అది. సిన్స్ దే వర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆల్రెడీ లేటెంట్ విత్ ఇన్ దర్యా. ఇవి ఎక్కడి నుంచి వచ్చి? ఇవి ఆ సముద్రంలోనే నిగూఢంగా దాగి ఉన్నాయి. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి అంతే, ఎక్కడో బయట నుంచి రాలేదు ఇవి. వెన్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఆత్మ అవేకన్, దెన్ వాట్ ఈస్ క్రియేటెడ్. ఆత్మ అలా కళ్ళు తెరవగానే ఏమేమి సృష్టింపబడ్డాయి? నోయింగ్ అండ్ ఫినిట్ ఫామ్, తెలియడం, అది తెలుసుకుంది, తెలియడం అనేటువంటి ప్రక్రియ వచ్చింది. ప్లస్ అతి పరిమితమైనటువంటి రూపం ఏర్పడింది. అంటే అతి పరిమిత రూపము స్థూలమునకు సంబంధించింది, నోయింగ్ అనేటువంటిది సూక్ష్మమునకు సంబంధించింది. అది ఇంపార్టెంట్. గ్రాస్, సటిల్ రెండు పుట్టే. ఆ మర్మం పట్టుకుంటే మనకు సులువైపోతుంది. ఎందుకు ఈ రెండు ఎందుకు కలుపుతాడంటే, గ్రాస్ కోసం అతి పరిమిత రూపము, సటిల్ కోసము నోయింగ్. ఫార్ ఆత్మ ఈజ్ అల్టిమేట్లీ ది సేమ్ యాజ్ పరమాత్మ విచ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ దస్ ఆత్మ ఎక్వైర్ ఫినిట్ ఫామ్. ఆత్మ అనంతమైన పరమాత్మే కదా, అంచేత ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యతిరేకమైన అనుభవం, అతి పరిమితమైన రూపం వస్తుంది. వై? ఎందుకని? బికాజ్ జస్ట్ యాజ్ స్పేస్ ఆర్ ఫామ్ ఇది ద కరెస్పాండింగ్ అపోజిట్ టర్మ్ ఆఫ్ దర్యా. భగవంతుడు తన అనంత గుణాలను తెలుసుకోవాలంటే దానికి బద్ధ వ్యతిరేకమైనటువంటి అనుభవాలను పొందాలి అని చెప్పుకున్నాం మనం. ఆయన అనంతుడు అనేటువంటి ఆ అనుభవం పొందాలంటే అతి పరిమితుడు అయిపోవాలి, ఎలక్ట్రాన్ అంత శనుడు అయిపోవాలి. అప్పుడు తన అనంతత్వాన్ని అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. అంతే కదా, అది మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అపోజిషన్ ఎందుకు చెప్తున్నారంటే
ఆపోజిట్కి వెళితే గానీ ఈ అనుభవం రాదు. ఇది సముద్రము అంటే అనంతము, చిన్న బాడీ ఎలక్ట్రాన్ అనగానే అతి పరిమితము. ద మోస్ట్ ఫినిట్ పెయిర్స్ ఆఫ్ ది అపోజిట్ టర్మ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అంటే ఇన్ఫినిట్ మోస్ట్ ఫినిట్ ఆ రెండుకి వెళ్ళిపో జత అవుతాయి కదా. సో వెన్ ఆత్మ బిగిన్స్ టు మూవ్ దిస్ స్పేస్ యాజ్ సెడ్ టేక్స్ ది మోస్ట్ ఫినిట్ ఫార్మ్. ఆత్మ కదలడం మొదలెట్టగానే ఈ ఆకాశము ఇదిగో అతి పరిమిత రూపమును సంతరించుకుంటుంది. నిన్న అన్నారు కదా ఎలక్ట్రాన్ అని చెప్పారు. ఇంటూ ది సోర్స్ మ్యానుస్క్రిప్ట్ బిట్వీన్ ఎక్స్ప్లెనేషన్ సోన్సో హ్యాస్ బీన్ అదే ఇదే వాళ్ళు ఎలాగూ దీన్ని తీసుకున్నారు అనేటువంటి వివరణ రాశారండి నెక్స్ట్ పేరాలో. అది పెద్ద మనకి అంత కొత్తగా మనకి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే బాబా స్వయంగా చేతిరాతతో ఒక కాగితం రాశారట, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మండలి మెంబర్ ఒకటి తగిలించాడు అనమాట. అది నెక్స్ట్ చదువుతాం మనం. అది బాబా చేతిరాతతో స్వయంగా బాబా రాసిందే ఆ కాగితం అక్కడ పిన్ చేసి పెట్టారు. ఇన్ ఆత్మ దెర్ ఈజ్ నోయింగ్ అండ్ స్పేస్. ఆత్మలో తెలుసుకోవడం ఉంది. అయితే అది అతి పరిమిత ఆత్మ రూపంలో ఉండొచ్చు. తెలుసుకోవడం అంటే చాలా చిన్న స్థాయిలో తెలుసుకోవడమే ఉండొచ్చు కాక, కానీ ఉంటుంది. అది తర్వాత ఆకాశం ఉంటుంది, రెండు ఉంటాయి. అండ్ వెన్ ఇట్ అవేక్స్ దీస్ టూ థింగ్స్ బికెమ్ మేనిఫెస్టెడ్. అది ఆయనలో నుంచి రెండు కూడా వ్యక్తం అవుతాయి అతనికి చిన్న మెలకు రాగానే. వెన్ మేనిఫెస్టెడ్ ద స్పేస్ బికమ్స్ మోస్ట్ ఫినిట్. ఆకాశం అంటే ఏమిటి? మొత్తం అంతా విస్తరించిన ఆకాశం. కానీ అది బయటికి వచ్చినప్పటికీ అతి పరిమిత రూపంలో ఉంటుంది. ఆ పరిమిత రూపాన్ని దాలుస్తుంది. అది వై స్పేస్ ఈజ్ అపోజిట్ టు దర్యా. ఆ దర్యా అనేటువంటి దానికి అనంతమైన మహాసముద్రానికి వ్యతిరేకం కాబట్టి అతి పరిమితమైన రూపమని దాల్చుతుంది. సో ఫినిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ అపోజిట్. కాబట్టి ఇన్ఫినిట్కి ఆపోజిట్ ఫినిట్. ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్, సో న్యాచురలీ ద ఫస్ట్ ఫార్మ్ ఈజ్ మోస్ట్ ఫినిట్. అని ఆత్మ అనంతము కాబట్టి అది దాల్చే మొట్టమొదటి రూపము అతి భయంకరంగా పరిమితమై ఉంటుంది. సో టు రికాపిట్యులేట్, మళ్ళీ ఒక్కసారి మొదటి నుంచి చెప్తానే. వాట్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది బిగినింగ్? మొట్టమొదట్లో వ్యక్తమైనది ఏది? ఇన్ఫినిట్ ఆత్మ కంటైన్స్ నాలెడ్జ్ అండ్ మోస్ట్ ఫినిట్ ఫార్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది కనిపించినవి ఏమిటి? తెలుసుకోవడం అనే ప్రక్రియ పుట్టింది, తర్వాత అతి పరిమిత రూపము పుట్టింది. ఈ రెండు కూడా ఆత్మలోనే దాక్కుని ఉన్నాయి ముందు నుంచి. అండ్ ఇన్ ది బిగినింగ్ దీస్ టూ నోయింగ్ అండ్ ఫినిట్ ఫార్మ్ విచ్ ఈ స్పేస్ మేనిఫెస్ట్. ఈ ఆకాశమే ఈ అతి పరిమిత రూపమును దాల్చింది. ఈ రెండు పుట్టాయి బయటికి. నౌ ఇట్ వాజ్ ప్రూవెన్ ఎస్టర్డే దట్ నాలెడ్జ్ నోస్ ఇగ్నోరెన్స్. నిన్నే మనం చెప్పుకున్నాం, జ్ఞానం రెండు రకాలుగా తెలుసుకుంటుంది. ఒకటి నాకు ఏమీ తెలియదని తెలుసుకోవడం ఇగ్నోరెన్స్, నాకు అన్నీ తెలుసును అనుకోవడం జ్ఞానం. ఈ రెండు కూడా నాలెడ్జ్కి ఉంటాయన్నారు. దిస్ ఇంప్లైజ్ దట్ ఆత్మ విచ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ పరమాత్మ విచ్ ఇన్ టర్న్ ఈక్వేట్స్ విత్ నాలెడ్జ్ నోస్ ఇగ్నోరెన్స్ అండ్ దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ది యూనివర్స్ యాజ్ సజెస్టెడ్ ఇన్ 12. అంచేత అజ్ఞానము అంటే ఈ విశ్వమే, విశ్వమంతా అజ్ఞానమే. ఎందుకని లేనిది ఉన్నట్టు కనిపించేది విశ్వము, దాని ఉనికి అసత్యము, భ్రాంతిమయము. మనం అది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఒక గాజు పట్టకం పెట్టుకొని ఒక సూర్యకిరణాన్ని పంపిస్తే 7 రంగులు వచ్చాయి. ఉన్నాయా 7 రంగులు? ఉట్టిదే అని కనపడుతున్నాయి. అలా ఉన్నట్టుగా కనపడుతున్నాయి అవి, కానీ ఉట్టిదే. మనకి ఎండమావి కనపడుద్ది, అక్కడెక్కడ నీళ్లు ఉన్నాయని తెచ్చుకుందామని బిందెట్టు బయలుదేరి దగ్గరికి వెళ్తే ఏముండదు అక్కడ, కానీ కనపడుతున్నాయి. సో వాటి ఉనికి అసత్యము, ఉన్నట్టు కనపడతాయి అంతే. బాబా ఇంకా పదం వాడేవారు, ఎప్పరెంట్ అని వాడేవారు. ఎప్పరెంట్, రియల్. ఎప్పరెంట్ అంటే ఉన్నట్టు కనపడడం, రియల్ అంటే నిజంగా ఉండడం. ఈ రెండు పదాలు బాబా గాడ్ స్పీక్స్ లో చాలా ఎక్కువగా వాడుకుంటూ వచ్చారు. అంచేది విశ్వము ఉన్నట్టు కనిపిస్తుందంటే ఇది నిజానికి లేని. అంచేది ఇగ్నోరెన్స్కి ప్రతీక అన్నమాట విశ్వము అంటే. ఇన్ షార్ట్, ఆత్మ ఇన్ ది బిగినింగ్ నోస్ ది యూనివర్స్ త్రూ ద మోస్ట్ ఫినిట్ ఫార్మ్ విచ్ ఈజ్ ది ఎలక్ట్రాన్. మొట్టమొదట ఆత్మ ఈ విశ్వాన్ని దేని ద్వారా చూస్తుందట? ఎలక్ట్రాన్ ద్వారా చూస్తుందట. అతి పరిమిత రూపమునకు ప్రతినిధి అనమాట అది ఎలక్ట్రాన్. సో ఏ ఫార్మ్ సో ఇన్ఫినిట్ యాజ్ టు ఇంపెర్సెప్టబుల్. ఎలక్ట్రాన్ ఎవడని చూడగలడా? అసలు దాన్ని చూడలేము, అర్థం చేసుకో. అంత చిన్న రూపము మొట్టమొదట ఆత్మ ధరించింది. సో లెట్ us ప్రొసీడ్. ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. సిన్స్ దిస్ ఫార్మ్
through which Atma sees the universe is indeed most finite. సో ఏ రూపమును ఉపయోగించుకొని ఆత్మ విశ్వాన్ని చూసిందో అది చాలా చిన్నది. ఇన్ ఎఫెక్ట్ ఆత్మ సీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద మోస్ట్ ఫినిట్ ఫార్మ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఈ ఎలక్ట్రాన్నే నేను, ఆ ఎలక్ట్రాన్తో తాదాప్యం చెందుతుందన్నమాట. నేనే ఎలక్ట్రాన్నే అని అనుకుంటారు. అది మొట్టమొదటి అనుభవము, అది పొందినది. At this juncture, Shri gave the beautiful simile of a person viewing some object through a minuscule hole in a piece of cardboard. And he explained that the size of the thing or things seen would accord with the size of the hole through which one is looking. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నారు. ఒక కార్డ్బోర్డు తెమ్మన్నారు, ఒక అట్ట. దానికి చిన్న సూత్తోటి కన్నబెట్టారు. చీకటి పడింది, అక్కడ ఎక్కడో లైట్ వెలుగుతుంది. ఆ కన్నంలోంచి లైట్ చూడమన్నారు. ఎంత కనపడుతుంది? ఆ కన్నంలోంచి ఎంత చూడగల చిన్న లైటే కనపడుతుంది. దానిలోంచి మనం పెద్ద కన్నం చేసి చూసామనుకోండి, కొంచెం పెద్ద ఆకారం కనపడుతుంది, కానీ లైట్ ఒకటే. అది ఇక్కడ వివరించి చెప్తున్నారనమాట బాబా. సో దానిలో ఉన్న రంధ్రానికి అనుగుణంగా చూసే దృశ్యం యొక్క సైజు, దాని ఆకారము మారుతూ ఉంటుంది. ఇఫ్ ద హోల్ ఈజ్ మైన్యూట్, థింగ్స్ సీన్ లైక్ వైజ్ అపియర్ టు బి మైన్యూట్. ఆ కన్నం చిన్నదుంటే అవి కూడా చిన్నలాగే కనపడతాయి. వైల్ ఇఫ్ ది హోల్ ఈజ్ లార్జ్, థింగ్స్ సీమ్ లార్జ్. అంటూ శ్రీ వెంట మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లోది గుర్తు రావాలి. మరి ఎవరికి గుర్తొచ్చిందో తెలియదు నాకు. నిరంజన్ సింగ్ అని ఆయన ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, బాబా దగ్గరికి వచ్చి అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉండేవాడు. అతను బాబాని అడిగాడు. ఏమడిగాడంటే, ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి భగవంతుడు ఈ 5 అడుగుల 6 అంగుళాల శరీరంలో ఎలాగ బందీ అయ్యాడు నాకు అర్థం కావట్లేదని అడిగాడు. అడిగితే అప్పుడు బాబా చెప్పారు, నువ్వు అలా చూడు, కిటికీలోంచి ఏం చూస్తున్నావు చెప్పన్నారు. ఆవులు ఉన్నాయన్నాడు. ఇంకా వెనకాల ఏమున్నాయి అన్నారు. చెట్లు ఉన్నాయి. ఇంకా వెనకాల ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. ఇంకా వెనకాల ఆకాశం. మరి నీ కన్ను సైజు ఎంత కరెక్ట్గా చెప్పన్నారు. 2 సెంటీమీటర్లు కూడా లేదు, ఇది సెంటీమీటర్న్నర ఉంది ఇది. ఈ కన్నుతో ఇన్ని ఎలా చూడగలుగుతున్నావు నువ్వు? చూసేది కన్ను కాదు, కన్నును వాడుకొని నీ మనసు చూస్తోంది, నీ ఆత్మ చూస్తోంది, అది చూస్తోంది. అది అన్నిటికంటే పెద్దది కాబట్టి అది చూడగలుగుతుంది. అలాగే ఇది ఒక మాధ్యమం. ఆ కన్నుని ఎలాగైతే వాడుకున్నాడో భగవంతుడు, అలాగే ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఈ చిన్న శరీరాన్ని మాధ్యమంగా వాడుకొని ఆయన వ్యవహరించగలుగుతాడు. టు కమ్ టు ది పాయింట్, మళ్ళీ కథలోకి వచ్చేద్దాం అంటున్నారు. ఎక్కడ మనం నడుస్తున్నామో అక్కడికి. ది ఆత్మ నౌ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సీస్ owing to the first moment, even though it does so only through a minute hole. ఇది ప్రపంచాన్ని మొట్టమొదటిసారి చూస్తుంది. కానీ ఇంత చైతన్యం వచ్చింది దానికి, ఇంత శరీరం వచ్చింది దానికి. దీన్ని ఉపయోగించుకునే అనుభవాలు పొందుతోంది. ఫస్ట్ అనుభవం ఆ చీకట్లో, ఆ చిన్న కన్నంలోంచే చూసి అంత బాగా అల్పమైనటువంటి స్థాయిలో అది అనుభవాన్ని పొందింది. అది ఎందుకని ఆ మొట్టమొదటి కదలిక, అది తొలి అనుభవం. మనం He did not see or experience previously when it lay quiescent. ఇది చాలా చిన్నదిగా కొట్టిపారేయలేం మనం. ఎందుకని ఇది వరకు నిద్రాణమై ఉన్న భగవంతుని స్థితిలో దీనికి అది ఏమీ తెలియదు. ఇది కూడా దీనికి చాలా గొప్పే. ఇది చాలా అల్పమైనప్పటికీ కూడా అసలు అనుభవం అంటే ఏంటో తెలియదు దీనికి. దేన్ని చూడలేదు. ఇది అంతా అలాగా గాఢ నిద్రలో ఉంది. కానీ ఏదో స్థాయిలో దీనికి తొలిసారిగా చూసేటువంటి అనుభవం కూడా కలిగింది దీనికి. That seeing or experiencing commenced with the first moment. మొట్టమొదటి కదలిక ఏర్పడగానే ఈ చూడడము, ఒక అనుభవాన్ని పొందడము మొదలైనది. Now, as Atma experiences the most finite form, the samskaras created are correspondingly most finite. గతంలో గాడ్ స్పీక్ చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఈ సంస్కార అంటే ఏమిటి? మనం ఏ పని చేసినా, ఆలోచించినా, కళ్ళతో చూసినా, మాట్లాడినా, చేతితోటి ఏదైనా ముట్టుకున్నా, ఏది చేసిన, ఆలోచించిన దీని యొక్క పర్యవసానము మన ఆత్మ యొక్క చైతన్యం మీద ఒక ముద్ర రూపములో మిగిలిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి పొద్దున్నే మార్నింగ్ వాక్ వెళ్ళి సముద్ర తీరంలో తడేసిన మీద నడిచి వెళ్ళిపోయాడు. వాడు వచ్చేసి నాకేం తెలియదు అనుకుంటాడు, కానీ కాలి ముద్రలు మాత్రం అక్కడ ఇసుకలో ఉండిపోయినాయి అక్కడ. అలాగే
మన చేతల యొక్క పర్యవసానము సంస్కార ముద్రల రూపములో ఆత్మ యొక్క చైతన్యము మీద ముద్రింపబడిపోతాయి. సో మీరు ఉదాహరణకి అప్పుడే పుట్టాడు చంటోడు అనుకున్నాం, 10 సంస్కారాలు వాడు ఈవేళ పోగేసుకున్నాడు, వాడి స్టాక్ ఎంత? 10. ఇవేమి చేస్తాయి? ఈ 10 ప్రతి సంస్కారము లోపల కూడా ఒక అనుభవాన్ని దాచుకొని ఉంటాయి. ఉదాహరణకి కుర్రాడికి 1000 రూపాయలు ఇచ్చి తపాసులు కొనుక్కురారా అని పంపించామనుకుంటే 10th క్లాస్ కొనుక్కున్నాడు, వాడు అన్ని మతాబులు కొంటాడా? అన్ని బాంబులు కొంటాడా? కొండ. ఎందుకని కొండవు? ఒక్కొక్క టపాసులో ఒక్కొక్క అనుభవం వస్తుంది వాడికి. ఒకటి ఢామని పేల్చదు ఒక బాంబు, అదొక అనుభవం. ఇంకోటి ఆకాశంలోకి రాకెట్లోకి వెళ్ళిపోతుంది, అదొక అనుభవం. ఇవి కొన్ని ఇవ్వండి, ఇవి కొన్ని ఇవ్వండి అంటాడు. ఇవి రెండేవ్వండి, అవి రెండేవ్వండి. విష్ణు చక్రాలు కొన్ని, భూచక్రాలు కొన్ని, చిచ్చుబుడ్లు కొన్ని ఇలా కొనుక్కుని వస్తాడు. ఎందుకని? అన్ని టపాసులే అయినప్పటికీ ఒక్కొక్క టపాసులో ఒక్కొక్క అనుభవము దాక్కుని ఉంది. అలాగే మనం పోగేసి సంస్కారాల్లో కూడా ఒక్కొక్క సంస్కారము ఒక్కొక్క రకమైన అనుభవాన్ని మనకు ఇస్తుంది. ఈ అనుభవాలన్నీ చైతన్యము వికసించడానికి ఉపయోగపడతాయి. రాయి ఉందనుకోండి, దానికి చాలా అల్పమైన స్థాయిలో అనుభవాలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని రాళ్ళని దేవుడి కింద పూజిస్తారు, మర్రి చెట్టు కింద పెట్టి దానికి పశువులు కుంకుమలు రాసి కొబ్బరికాయలు కొడతా ఉంటారు. కొన్ని రాయిల్ని మురికి కాలువ దాటడానికి మరుగుదొడ్డులో వాడతారు కదా. దీనికి ఒక అనుభవం, దానికి ఒక అనుభవం, కానీ అనుభవాలు మాత్రం ఉన్నాయి, కానీ వేర్వేరు అనుభవాలు కదా. ఇలాగ రకరకాల అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలే చివరికి రాయిని ఖనిజంగా అవ్వడానికి దోహదపడతాయి. ఈ అనుభవాల నుంచే ఆ ఖనిజ రూపం వస్తుంది, ఈ అనుభవాల నుంచే వృక్షరూపం వచ్చింది, ఈ అనుభవాల నుంచే, ఈ సంస్కారాల నుంచే నెక్స్ట్ క్రిమి రూపం, చేప రూపం, పక్షి రూపం, జంతు రూపం, మానవ రూపం. అంటే ఇవన్నీ ముడి పదార్థములు. ఇన్ని రూపాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ముడి పదార్థములే. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, శనగపిండితో ఉల్లిపాయ కలిపితే పకోడీ, పంచదార కలిపితే మిఠాయి, మిర్చి కలిపితే మిర్చి బజ్జి. ఈ ఒకటే రా మెటీరియల్ శనగపిండే. రకరకాల పదార్థాలు కలిపి అంటే సంస్కారములు, అనుభవాలు కలిపితే అది రూపం మారుతూ. ఇది అతి పరిమితమైన రూపము కాబట్టి సాధారణముగా దీని అనుభవాలు కూడా అతి పరిమితంగానే ఉంటాయి. కాబట్టి అది పోగు చేసుకునే సంస్కారాలు కూడా అతి పరిమిత స్థాయిలోనే ఉంటాయి. అండ్ ది అరైజింగ్ ఆఫ్ సంస్కార కమెన్సెస్ ఇమీడియట్లీ అపాన్ ది ఆత్మాస్ అసంప్షన్ అపాన్. రూపము దాల్చగానే మొదలైపోద్ది ఇదంతా. ఈ సంస్కారములు పోగేసుకునేది బ్యాగ్లో రోజు స్టాక్ పెరిగిపోతా ఉంటుంది. అది తప్పదు, ఎందుకని ఊపిరి పీలిస్తే సంస్కారం కదా, పక్షి రెక్క ఇలా కొడితే సంస్కారం. అండ్ వెన్ ది ఆత్మ డ్రాప్ ది ఫస్ట్ మోస్ట్ ఫినిట్ ఫామ్, ద సంస్కారాస్ పెర్సిస్ట్. డ్రాప్స్ అంటే చచ్చిపోవడం. మొట్టమొదటి రూపాన్ని వదిలేసింది, రాయి చచ్చిపోయింది అనుకున్నాం. రాయి అన్నాడు బతుకుద్ది, యుగాలు 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 బతుకుద్ది. తర్వాత చచ్చిపోయింది అనుకున్నది, పిండి అయిపోయింది, మొక్కలు అయిపోయాయి. ఆ మొక్కల నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది అనుకున్నాం. ఎన్ని రూపాలున్నాయి ఆత్మకి? ఎన్ని శరీరాలున్నాయి? 3. ఉదాహరణకి చనిపోక ముందు, బహుశా ఈవేళ చనిపోయాడు, నిన్నటి పరిస్థితి ఏమిటి? వాడికి స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది. మానసిక శరీరం అంటే మనస్సు, వాడి అహం ఉంది, వాడు పోగేసుకున్న సంస్కారాలు ఉన్నాయి. ఈవేళ చచ్చిపోయాడు వాడు. చచ్చిపోయిన తర్వాత వాడికి ఏముంటాయి? ఒక స్థూల శరీరం తప్ప మిగిలినన్నీ ఉంటాయి వాడికి. సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది, సంస్కారాలు మూట. ఇది అలాగే, వాడి అహం కూడా అలాగే ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అందుకని బాబా ఏమంటున్నారు? రూపము రాలిపోయినా కూడా సంస్కారములు మాత్రము కొనసాగుతాయి. ఈ మూట మామూలే. అండ్ దీస్ సంస్కారాస్ ఇన్ డ్యూ కోర్స్ ప్రొవైడెడ్ విత్ అనదర్ ఫార్మ్ ఎ లిటిల్ గ్రేటర్ అండ్ లెస్ మైన్యూట్ దాన్ ద ప్రీవియస్ ఫార్మ్ వాజ్, owing to the accumulation of samskaras that occurred throughout the term of the existence of the previous form. ఉదాహరణకు 2 పేటలను గొలుసు పట్టుకెళ్ళి నెక్లెస్ చేయమని అడిగా అనుకోండి, ఏమంటాడు వాడు? 2 పేటలు గొలుసు పట్టుకెళ్ళి, చంద్రహారంలో ఉంటాయి కదా, దీనికి రాదు సార్, కావాలంటే 4 పేటలు చేస్తాను సన్నగా చేసి, అంతకు మించి రాదంటాడు. సో మనం ఇచ్చేటువంటి ఈ బంగారాన్ని బట్టి వాడు ఆ రూపం తయారు చేయగలుగుతాడు. అలాగే మనం పోగేసుకున్న సంస్కారాలను బట్టి నెక్స్ట్ రూపం డిసైడ్ అవుతాయి.
కదా నేను రాతి సంస్కారాలు పోగేసుకున్నానని వీళ్ళు కరిగించి పోతే ఏ రూపం వస్తే ఖనిజ రూపం వస్తే అంతకు మించి రాదు. నాకు మానవ రూపం కావాలంటే రాదు, అది సరిపోదు, అవి లాభం లేదండి. దానికి చాలా కావాలి, మీ సంస్కారాలకి ఖనిజ రూపం వస్తుంటాడు. సో ఈ సంస్కారాల నుంచే ఈ మోసపోస్తే నెక్స్ట్ రూపం వస్తుంది. ఎప్పుడూ కూడా పరిణామ క్రమంలో మనం చూసినప్పుడు ఒక చావు తర్వాత వచ్చే రూపము చనిపోయిన రూపము కంటే మెరుగైన రూపమే వస్తుంది. ఎప్పుడు కూడా ఫార్వర్డ్ మూమెంటే, ఎదరికి వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు పరిణామ క్రమంలో. ముఖ్యంగా పరిణామ క్రమంలో ఆటోమేటిక్గా ముందుకే వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు, ఆగిపోవడం అనేది కూడా ఉండదు. ఎందుకని? ఆటోమేటెడ్ మూమెంట్ పరిణామ క్రమంలో మనం చదువుకుంటాం. మనం ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళాలండి. హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు 2 దారులు ఉన్నాయి. నా కారు వేసుకు వెళ్ళిపోవచ్చు, రైలు ఎక్కి పడుకోవచ్చు, నా ఇష్టం. రైలు ఎక్కితే నాకు సంబంధం లేదని నడపడంతో అదే వెళ్ళిపోతుంది. పడుకుంటే తిన్నగా సికింద్రాబాద్ స్టేషన్ దిగిపోతాను, టైం చూసుకుని 6:30 అవగానే తీయేస్తాను. అక్కడ కారు అనుకోండి, నేను చూసుకోకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ నా బుర్ర ఉపయోగించవలసిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఇది ఆటోమేటెడ్ జర్నీ కాదు. ఇది నేను ఒళ్ళు దగ్గరెట్టుకుపోతే యాక్సిడెంట్ చేసి మహాప్రమాదంలో ఇరుక్కుపోతాను కూడా. నేను రైలుకి అయితే నాకేం సంబంధం లేదు, ఎక్కిపడుకోవడమే, అక్కడ దిగడమే. అలాగూ ఎవల్యూషన్లో రైలు ప్రయాణం లాంటిది. చచ్చినట్టు అక్కడికే వెళ్తుంది అది. ఇక్కడేమో సొంతంగా ఆలోచించడాలు, సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు ఎవల్యూషన్లో. మామిడి చెట్టు ఈ సంవత్సరం దాకా మామిడికాయలు కాసి నెక్స్ట్ ఇయర్ నుంచి యాపిల్ పళ్ళు కాద్దాం అనుకుంటారా ఎప్పుడన్నా? అలాగే ఒక మల్లి మొక్క ఆ మల్లి పువ్వులే పోస్తుంది కానీ గులాబీ పువ్వులు పూయలేదు. ఎందుకంటే దానికి మార్పులు ఉండవు, దానికి ఇంకా ఆటోమేటెడ్ అనమాట. అలాగే ఇదంతా కూడా సొంత నిర్ణయాలు, సొంత ఇష్టము అయిష్టము, దాంతో సంబంధం లేకుండా పరిణామ క్రమము నడిచిపోతూ ఉంటుంది. చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కానీ మానవుడు అయిన తర్వాత విచక్షణ అనేటువంటి కొత్త ప్రమాణం వీడికి వచ్చింది. అంచేత వీడు కారు ప్రయాణం లాంటిదన్నమాట. జాగ్రత్తగా చేస్తే గమ్యం వెళ్తాడు, జాగ్రత్త చేయకపోతే వెనక్కి వెళ్ళిపోతాడు. అది అంచేతే మానవుడి దగ్గర ప్రతి క్షణము వై జంక్షన్ దగ్గర నిలబడతాడని చెప్పుకున్నాం మనం. వై జంక్షన్ అంటే మంచి కేసు వెళ్ళొచ్చు, చెడు కేసు వెళ్ళొచ్చు, డెసిషన్ వీడిదే. వీడు హోటల్లో అన్ని దొరుకుతాయి, వీడు రోజు కేజీలు లాగించేస్తే వీడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కానీ వాడికి ఎంత అవసరమో అంతే మంచి ఆరోగ్యం, చాయిస్ వాడిదే. కానీ ప్రతి చోట కూడా వాడి విచక్షణను ఉపయోగించవలసిన అవసరము ఉంది. ఆ విచక్షణ వాడికే మానవుడు కష్టాలు కొని తెచ్చుకుంటాడు. అంచేది ఎవల్యూషన్లో మాత్రం విచక్షణకు తావులేదు. ఎందుకంటే ఫస్ట్ మానవ రూపం రాగానే ఎవల్యూషన్ ఆగిపోతుంది. అంచేది ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, ఒక రూపము రాలిపోయినప్పుడు నెక్స్ట్ రూపము దాల్చినప్పుడు పోయిన రూపము కంటే మెరుగైన రూపమే వాడికి వస్తుంది. In the second and subsequent form, the Atma experiences the universe more expansively and forms a greater idea of it. సో మొట్టమొదట రాతి రూపంలో వాడు చచ్చాడు అనుకున్నా, నెక్స్ట్ ఖనిజం వచ్చాడు, విశ్వాన్ని మరింతగా అర్థం చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది దానికి. అది వదిలేసి వృక్ష రూపం ఇంకా బాగా విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి, ఎందుకని కళ్ళు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మరింతగా చూసి అవగాహన చేసుకోగలుగుతూ ఉంటాడు. కాన్షియస్నెస్ పెరుగుతోంది కదా. ఇట్స్ యాంగిల్ ఆఫ్ విజన్ హ్యావింగ్ బీన్ వైడెండ్ త్రూ ద బ్రాడర్ ఓపెనింగ్ దాన్ ది బిగ్గర్ ఫామ్ ఎఫర్ట్. అది మొట్టమొదట పెద్ద పర్వతంలో అంత బండరాయిగా ఉన్నాడు అనుకోండి, అది నెక్స్ట్ చిన్నదవుద్ది ఖనిజం అంటే అంత పెద్దది ఉండదుగా. నెక్స్ట్ వృక్షం అయితే ఇంకా చిన్నదవుద్ది. భారీ సైజు నుంచి ఆ సైజులు చిన్నవి మారుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏనుగు కూడా అంత సైజు కష్టం కదా. డైనోసార్లు అవన్నీ ఎందుకు అంతరించిపోయి మనకు చెప్తారు, వాటికి ఆహారం లేక సరిపోక చచ్చిపోయాడు. అది రోజుకి 100 టన్నుల ఆహారం కావాలి, దానికి ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకా బాబా కూడా అదే చమత్కరిస్తారు. ఈ సమస్యలన్నీ చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, మానవుడి సైజు 10 అంగుళాలు చేసేద్దాం ఉన్నది నాకు అని అన్నారు. 10 అంగుళాలు చేసేస్తే అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. ఇల్లు కట్టుకోవడం ఇంత ఇల్లు అక్కర్లే, వాడికి ఇంత పొట్ట అక్కర్లే, ఇంత డబ్బు అక్కర్లే, ఇంత కార్లు అక్కర్లే, వాడికి ఏం అక్కర్లే, ఇంత అయిపోతే ఏముంది, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కదా. బాబా అన్నారు ఒకసారి, ఇది అయితే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చింది, ఒక్కసారి జరగదు. 10 inches ఉంటాడు, బట్ హీల్ బి టెరిబులీ బ్రెయినీ అన్నారు. వాడు మెదడు మాత్రం భయంకరమైనటువంటి స్థాయిలో పనిచేస్తుంది.
ఆ ఎవల్యూషన్ ఆటోమేటిక్ గా ఫార్మ్స్ చేసుకుంటూ వచ్చేస్తాడు ఆయన, అన్ని సర్దుబాటు చేసుకుంటాడు. మన లెవెల్ చిన్నది, ఏది నీళ్ళు లేకపోతే వర్షం కురిపించేస్తాం ఇంతవరకే. ఆయన ఏకంగా మొత్తం సైజులే మార్చేసి చేసేయగలిగాడు. ఇన్ దిస్ వే ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ గోస్ ఆన్ అండ్ ఆన్ ఫర్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్, ది ఆత్మ అస్యూమింగ్ ఇన్యూమరబుల్ ఫార్మ్ one after another as it passes through the various kingdoms of stone, metal, vegetable and animal until eventually it arrives at the human form. అనేక జన్మల పాటు ఇప్పుడు మనం ఒక కొండ మీద బండరాయి ఉందనుకోండి, ఇప్పుడు తిరుపతి కొండ ఉంది, ఎన్ని తరాల నుంచి ఆ తిరుపతి కొండ అలాగే ఉంది అంటే ఆ రాయి అలాగే ఉంది. అది ఎప్పటికీ ఒక రూపమే దాటలేదు, ఆత్మ అక్కడ ఉండిపోయింది అది రాతిలో. అలాగే కొన్ని వృక్షాలు 400-500 ఏళ్ళు 500 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి, అలాగ ఉండిపోయింది ఆత్మ. అలాగే ప్రయాణాలు చేయగా యుగాల పాటు, కాలచక్రాల పాటు, కల్పాల పాటు ప్రయాణం చేసి 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 రాతి రూపము, ఖనిజ రూపము, వృక్ష రూపము, క్రిమి రూపము, పక్షి రూపము కదా, చేప రూపము, పక్షి రూపము, జంతు రూపము, చివరికి మానవ రూపం. అంటే మానవ రూపముతో పరిణామక్రమం ముగిసిపోతుంది. ఇంకా ఏమన్నారు బాబా? పరిణామక్రమములోని అన్ని రూపాలలోనూ మానవ రూపమే అసలు దాక్కుని ఉంది అని కూడా చెప్పారు. ఎందుకు మానవ రూపమే దాక్కుని ఉంది? 100% చైతన్యము వృద్ధి చెందింది మానవ రూపమే, కాబట్టి అదే కావాలి. అసలు మొట్టమొదటి వీడి జర్నీ ఎందుకు మొదలెట్టాడు? 100% పొందడానికే మొదలెట్టాడు, 0 నుంచి. సో రాతిలో వాడున్నా ఆ 100% కోసం తంటాలు పడుతున్నాడు. వాడి ధ్యాస అంతా దాని మీదే ఉంది. ఇప్పుడు ఎంసెట్ పరీక్షకి ఎందుకు వెళ్తాడు? ఆ సీటు సంపాదించినాకైనా, ఊరికే కాలక్షేపం చేసి ఇచ్చినాక కాదుగా, ఆ 100% సంపాదించాలి. అంచేత మానవ రూపము నిబిడీకృతమై దాగి ఉంది, రాయిలో ఉంది, చెట్టులో ఉంది, క్రిమిలో ఉంది, చేపలో ఉంది, పక్షిలో ఉంది, జంతువులో ఉంది అన్నారు బాబా. అంటే 100% చైతన్యము, దానికోసం వీడి తాపత్రయం అంతా. సో ఈ రూపాలన్నీ కూడా అన్ఫినిష్డ్ గుడ్స్. మానవ రూపం ఫినిష్డ్ గుడ్. మనం తొక్కుడు లడ్డు చేసామనుకోండి, మొట్టమొదటి ఏం చేస్తారు? పాములు చేస్తారు. పాములు చేస్తే కుర్రాడు ఏమనుకుంటాడు, ఇది పాములు చేసేవి లడ్డు అంటే నేను ఏదో తిందాం అనుకున్నాను. కంగారు పడుతుంది, ఇది ఫైనల్ ప్రోడక్ట్ కాదు. దీన్ని మళ్ళీ గుండ చేసి దీన్ని మళ్ళీ కొన్ని చేసి బోల్డ్ ప్రాసెస్ ఉంది. అంతా అయిన తర్వాత అప్పుడు లడ్డు అర్థమైంది వాడికి. జంతువులు, వృక్షాలు, ఈ క్రిములు ఇవన్నీ కూడా మానవుణ్ణి తయారు చేయడంలో మధ్యంతర దశలు అన్నారు బాబా. ఇంటర్మీడియరీ స్టేజెస్. ఈ మధ్యలో మనం చూసి మానవుడు ఏంటి దీన్ని అంటున్నాం, కానీ చివరికి వచ్చేటప్పుడు మానవుడు అయ్యాక మనకు అర్థం కరెక్టే. ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ఫిగర్ 12. అది 12లో అట్టడుగు అడ్డుగెత్తలో క్లియర్ గా ఇవన్నీ చూపించారు కదా, రాయి దగ్గర నుంచి మానవుడు దాకా చూపించారు. దస్ వీ ఫైండ్ దట్ ది డిగ్రీ ఆఫ్ నోయింగ్ increases step by step in accordance with the advance and progress of the form. నిజానికి ఆయనకేం రూపాలు చేయాలని సరదా ఏం కాదు, ఆయనేమో ఆర్టిస్ట్ కాదు, వాటి మీద కళ ఏమి ఈ బొమ్మలు తయారు చేయాలనే లేదు. ఆయన చేసింది చైతన్యం స్థాయిని పెంచుకుంటా పోతా ఉంటే ఈ రూపాలు వచ్చాయి. అంటే రాయి ఖనిజం అవ్వకపోతే ఆ 5% చైతన్యం పెరగదు, ఖనిజం వృక్షం అవ్వకపోతే 10% చైతన్యం పెరగదు, వృక్షము క్రిమి అవ్వకపోతే 20% చైతన్యం పెరగదు. అంచేది మనకి రూపాల్లాగా కనపడితే భలే అందంగా ఉందండి అంటున్నాం మనం, కానీ ఆయనది ఈ రూపం మీద లేదు ఆయన ధ్యాస. ఆయన ధ్యాస అంతా చైతన్యమును మెరుగుపరచడం మీద ఉంది. సో ఈ రూపాలు మారే కొలది చైతన్యము మెరుగుపరుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. దిస్ నోయింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వీ కాల్ చైతన్య అండ్ ది చైతన్య బికమ్స్ జీవ్. అది దీన్ని మనం ఏమంటాము? ఈ తెలుసుకోవడము, ఈ తెలియడం పెరగడము, చైతన్యము పెరగడము అంటాము. ఇదే చైతన్యము అంటే. చైతన్యం అంటేనే జీవ్ అన్నారు. ఈ జీవుడు అంటున్నాం కదా, చైతన్యము కలిగినటువంటి బిందు ఆత్మ, దానిని జీవుడు. జీవుడు అంటే బిందు ఆత్మ ప్లస్ కాన్షియస్నెస్, అది జీవ్ అన్నారు బాబా. గాడ్ స్పీచ్ లో మనకు చెప్తారు. అది రెండు కలిస్తే జీవుడు అంటాం. చైతన్యుడు అయితే జీవుడు కాదు, వాడు ఆత్మ ఉండాలి, చైతన్యం ఉండాలి, అప్పుడు జీవుడు అవుతాడు. ఇన్ హ్యూమన్ ఫార్మ్ దిస్ జీవ్ నోస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద యూనివర్స్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ. మానవ రూపం వచ్చేటప్పటికి ఈ జీవుడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు, దాన్ని పూర్తిగా
అనుభవిస్తాడు కూడా. ఇక్కడికి ఈరోజు ఆపుతాడు.